యూజువల్గా సెప్టిక్ ఆర్థరైటిస్కి ఒకసారి సెప్టిక్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ అయింది అంటే ఇన్ఫెక్షన్ అనేది మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గదండి. ఎందుకంటే జాయింట్ అనేది ఒక క్లోజ్డ్ స్పేస్, అంటే ఒక క్యాప్సూల్ లాగా, ఒక నీటి బ్యాగ్ లాగా, దానికి ఓపెనింగ్ లేని స్పేస్ లాగా తయారవుతుంది. మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ దాని చుట్టూ తిరుగుతుంది, కానీ జాయింట్ లోపలికి మాత్రం పెనెట్రేట్ అవ్వదు. సో ఐడియల్ కేస్ సినారియో ఏంటి అంటే జాయింట్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి అవసరమైతే కొంచెం యాంటీబయాటిక్ జాయింట్లో పెట్టి క్లోజ్ చేసుకోవడం. దాంట్లో కూడా పలు రకాలు ఉంటుంది. కొంచెం ఇప్పుడు అడ్వాన్స్డ్గా కాల్షియం సల్ఫేట్ గ్రాన్యూల్స్ వస్తున్నాయి. కాల్షియం సల్ఫేట్ గ్రాన్యూల్స్ ఏంటి అంటే ఆ గ్రాన్యూల్స్లో కొద్దిగా యాంటీబయాటిక్ మిక్స్ చేస్తే చాలా కాలం పాటు సస్టైన్డ్గా స్లో రిలీజ్ ఫార్ములేషన్స్ ద్వారా రిలీజ్ చేస్తుంది, అండ్ అవి బయోడిగ్రేడబుల్, బాడీలోనే కరిగిపోతాయి. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ట్రీటింగ్ సెప్టిక్ ఆర్థరైటిస్. చికిత్స తీసుకోకుండా సెప్టిక్ ఆర్థరైటిస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది లోపల జాయింట్ లోపల ఇంటర్నల్ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. ఎందుకంటే కార్టిలేజ్ అనేది చాలా స్మూత్ సర్ఫేస్డ్ థింగ్. వన్స్ కార్టిలేజ్ డ్యామేజ్ జరిగింది అంటే రీజనరేషన్ అనేది ఉండదు లైఫ్ టైం. వన్స్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది అంటే అరుగుదల, జాయింట్ అరుగుదల ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పస్ అనేది ఒక యాసిడ్ లాగా కార్టిలేజ్ని చాలా ఫాస్ట్గా డిజనరేట్ చేస్తుంది. అందుకనే సెప్టిక్ ఆర్థరైటిస్ని ఎప్పుడైనా సరే ఎర్లీగా గుర్తించాలి. ఎర్లీగా గుర్తించిన వెంటనే సర్జరీయా లేకపోతే మందులా అనేది డిసైడ్ చేసుకోవాలి, అండ్ ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ థెరపీ తీసుకోవాలి. సెప్టిక్ ఆర్థరైటిస్ని ఒకసారి నెగ్లెక్ట్ చేసి అది ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళినాక మనం రిప్లేస్మెంట్ చేసుకున్నా కూడా దెర్ ఈస్ 10% ఛాన్సెస్ ఆఫ్ రిపీటెడ్ సెప్టిక్ ఆర్థరైటిస్. సో సెప్టిక్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కండిషన్, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడం కూడా కండిషన్.